రెండు తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా వాయువ్య, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో మరికొన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. తెలంగాణకు కూడా మరికొద్ది రోజుల పాటు వర్షగండం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పలు జిల్లాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అల్లకల్లోలం అవుతోంది. కుండపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చి అమ్మయ్య అనుకునే లోపే మళ్లీ నగరంలో ఏదో ఓ మూలన భారీ వర్షం. గత వారం రోజుల్లో 3 సార్లు కుంభవృష్టి కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో సగటున 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం అత్యధికంగా 10.5, హిమాయత్ నగర్లో 9.8, షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అటు ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గంట గంటకు నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గంగా ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి.